జిల్లా ఎస్పీ శ్రీధర్ కుమార్ ఆదేశాలతో అమలాపురం డీఎస్పీ ఎం మహేశ్వరరావు పర్యవేక్షణలో అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వీరబాబు ఆధ్వర్యంలో అల్లవరం ఎస్ఐ హరీష్ కుమార్ మంగళవారం బోడసకుర్రు గృహ సముదాయంలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను చట్ట విరుద్ధమైన వాటిని సర్చ్ చేశారు. అవసరమైన డాక్యుమెంట్స్ లేని 16 బైకులను ఒక ఆటోను సీజ్ చేశారు. ఎలక్షన్ కౌంటింగ్ కు సంబంధించి ప్రజలు ఎవరు కూడా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, ఎటువంటి గొడవలకు వెళ్లకూడదని ఎస్ఐ హరీష్ కుమార్ హెచ్చరించారు. ముందుకు వచ్చి మాట్లాడు, మీడియా మొక్కలు మాట్లాడుదా మాట్లాడరు, అది రాదు. రేపు పొద్దు నిన్నే ఫ్లాష్ చేస్తాను. ఏడాడు ఏడాడు బుల్లెట్ బండ్లు కానిస్టేబుల్ తొందరగా అయిపోతే వెళ్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్పీ గారు అనేటువంటి శ్రీ శ్రీధర్ గారి ఆదేశాల మేరకు అమలాపురం సబ్ డివిజన్ డిఎస్పీ గారు అనేటువంటి మహేశ్వరరావు గారి పర్యవేక్షణలో అమలాపురం రూరల్ సర్కిల్ సిఏ గారు వీరబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్లవరం పోలీస్ స్టేషన్ టిడ్కో హౌసెస్ అండ్ బోర్డర్స్కో టిడ్కో హౌసెస్ నందు అంటే కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. అంటే ఈ అనుమానాస్పద వ్యక్తులని సెర్చ్ చేసి వెతికి వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి అనుమానాస్పద వస్తువులు అనగా లిక్కర్ కానీ లేకపోతే మరే ఇతర వస్తువులు ఏమైనా ఉన్నట్లే వాళ్ళు ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రోగ్రాంలో ఈరోజు భాగంగా ఈరోజు బోర్డర్స్కో టిడ్కో హౌసెస్లో చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రికార్డులు లేని ఒక 16 బళ్ళ దాకా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా కూడా చాలా చోట్ల మన అల్లవరం మండలం చాలా చోట్ల కూడా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూనే ఉన్నాం. అలాగే జూన్ 4న కౌంటింగ్ ఉంది కాబట్టి, ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కాబట్టి, సో ప్రజలందరికీ, అల్లవరం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ రెచ్చగొట్టే సోషల్ మీడియాలో పోస్టింగ్లు కానీ పెట్టిన వారి మీద చట్టపరమైన చర్యలు, కఠినమైన చర్యలు తీసుకుని పడతాయి. అలాగే ఎలక్షన్ కౌంటింగ్ రోజున ఎవరు కూడా ఓన్లీ ఏజెంట్లు తప్ప మిగిలిన ఎవరు కూడా ఆ కౌంటింగ్ ఏరియా పరిసర ప్రాంతాలకు రాకూడదని చెప్పేసి ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఏజెంట్లు మాత్రమే ఆడ కౌంటింగ్ వద్దకు రావాలి. మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఆ రోజున ఎటువంటి బాంబులు కానీ తారాజువులు కానీ ఎటువంటి క్యారీ చేయటం కానీ చేయకూడదు. సో ఇలాంటివన్నీ చట్టపరంగా అతిక్రమించిన వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకుని పడతాయని చెప్పి మా ఉన్నతాధికారుల ఆదేశాలు. థ్యాంక్ యూ.